పెట్రోల్ కొరతతో ప్రజలు అల్లాడిపోతుంటే కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఉన్న రూరల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ అసలే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందనే రైతులు బిక్కుబిక్కుమంటుంటే రాష్ట్రంలో డీజిల్ కొరత వల్ల కోత మెషిన్లు లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా ఎలాగో రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు, కనీసం డీజిల్ ఎద్దడి లేకుండా ఆయన చూడాలని అన్నారు. మీ కూటమి పెద్దలతో మాట్లాడి ఒక 48 గంటల్లో డీజిల్ ఎద్దడి లేకుండా చేయలేకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఇంచుమించుగా ధర లేక మీరు ఎంఎస్పి ఇంచుమించుగా ఎంత 2400 రూపాయలు, కానీ రైతుకి ఇవాళ మార్కెట్లో 1500 1600 దాటి రావట్లే. అదేమనంటే ప్రభుత్వం ఇవాళ వరకు ఒక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదు. ఉత్పత్తి వ్యయానికి వీళ్ళకి వచ్చే ఇది చూస్తే, రేటుకి తేడా చూస్తే దారుణంగా రైతు పెట్టుబడి కూడా రాని పరిస్థితికి వచ్చేసాడు. ఎవడు చెప్పుకోలో తెలియదు, వినే నాదుడు లేడు, రాసే నాదుడు లేరు. ఆ పత్రికలు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారికి భజన కార్యక్రమమే తప్ప మరో పని ఈ ప్రధానమైన పత్రికలు అనుకునేవి ఏవి చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి వారి కుమారుడికి జాకీలేసి లేపే కార్యక్రమమే తప్ప ప్రజా సమస్య అనేది వాళ్ళ పత్రికల్లో రాని పరిస్థితి ఉంది. ఒకవేళ ఎవరైనా చిన్న లేదంటే ఈ సోషల్ మీడియాలోనో వచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా దాన్ని ఖండించే కార్యక్రమం చేస్తాం. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే వైఎస్ఆర్ పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే మొక్కజొన్నని మార్కెట్ ద్వారా కొనుగోలు చేసిన ఫిగర్స్ కూడా నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. 2019-20లో 4,17,268 టన్నుల మొక్కజొన్నని ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2021లో 3,06,713 టన్నులు, 22-23లో 73,000 టన్నులు. ఈ విధంగా మార్కెట్ ద్వారా కొన్నాం. మరి ఇవాళ మీ ప్రభుత్వానికి ఎందుకు పట్టట్లేదు అని సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. కొన్ని వ్యవసాయ మంత్రి గారు అంటే సింగపూర్ టూర్లో ఉన్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? డీజిల్ దొరకకపోతే అధికారులను తిడుతున్నారు కదా. మరి వీటి గిట్టుబాటు ధర లేకపోతే కూడా వాళ్ళనే తిడతారా? మీ మంత్రులకైనా బాధ్యత ఉందా? అసలు ఇంత నిర్లక్ష్యం ఎక్కడ చూడలేదు. ఇవాళ తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఉత్తరప్రదేశ్ కానీ మొక్కజొన్న ఎంఎస్పి కొనుగోలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయి కొంటున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చేయాల్సింది పోయి మీరు ఏం చేశారయ్యా అంటే మేము కేంద్రానికి లెటర్ రాసాం. మీ లెటర్ తీసి వాళ్ళు అక్కడ బుట్ట దాఖలు చేసినట్టున్నారు. అంటే మీరు ఏ కేంద్రానికి ఏ విజ్ఞప్తి చేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదని అర్థం. అంటే కేంద్రం స్పందించే వరకు మీరు ఇక్కడ ఏం చేస్తారని అడుగుతున్నా. గాలి వదిలేస్తారా రైతాంగాన్ని, మార్కెట్లని అని అడుగుతున్నా. ఒకవేళ కేంద్రం మీకేమీ రెస్పాండ్ కాదు, ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీరు ప్రచారం చేశారు కదా, మీ అబద్ధాలన్నీ పత్రికల్లో పెద్ద పెద్దగా పరిచి రాశారు కదా, మరి ఇవాళ ఏం పీకుతున్నారని అడుగుతున్నాము. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఒక జేబులో రిబ్బను, ఇంకో జేబులో కత్తెర పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులకి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. వారి అబ్బాయి కూడా అదే బాట. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఏం పట్టదు, పట్టినట్టుగా కూడా లేరు. అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మొక్కజొన్న ధర పడిపోతే తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కొనుగోలు చేస్తుంది కదా, పొరుగున ఉన్న ప్రభుత్వం. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. మరి మీ శిష్యుడి పార్టీ గురువు ఎందుకు చేయలేకపోతున్నాడు? అసలు గుజరాత్లో అయితే పంటల కొనుగోలుకి ఆల్రెడీ అక్కడ ఆ రాష్ట్రంలో ప్రణాళికని ప్రకటించి దాన్ని అమలు చేస్తున్నారు. మీరు నేనే దేశంలో సీనియర్ ముఖ్యమంత్రిని అంటారు కదా, మరి పక్కన ఉన్న పొరుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందన్న తెలుసుకోవాలి కదా. కొన్ని వాళ్ళ నుంచి మీరు స్ఫూర్తి పొందాలి కదా రైతాంగాన్ని ఆదుకునే విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రైతుల కోసం నిలబడ్డ తీరులో కనీసం 1% అయినా మీరు చేస్తున్నారా? వాళ్ళ అక్వాకల్చరు కంప్లీట్ మార్కెట్లని కార్పొరేట్ శక్తులు, ప్రాసెసింగ్ యూనిట్లు కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. మీకు చీమ కుట్టినట్లేదు.